మన ఖతర్నాక్ వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన. మరి ముందుగానైతే హెడ్లైన్స్ చూద్దాం పార్రి. అయోధ్యల కొలువు తీరిన రామ్లల్లా, దేశమంతా మారుమోగింది రామనామ స్మరణల. చలో విజయవాడని నిరసన చేసిర్రు అంగన్వాడీలు, వాళ్ళని చూస్తే నీకు గోసైత లేదా జగనాలు. గోమాతకు శ్రీమంతం చేసిర్రు, ఆడోళ్ళ లెక్కనే పండ్లు ఫలాలు పెట్టిర్రు. ఉప ముఖ్యమంత్రిని పల్లకిల మోసిర్రు, రోడ్డు వంతెన ఏపిచ్చుడుతోని పొగిడిర్రు. ఇక అయోధ్యల బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ దర్శనంతోని అయోధ్యలనే కాదుల్లో దేశం మొత్తం జై శ్రీరామ్ పేరుతోని మార్మోగింది అంటే నమ్ముర్రి. పట్టణాల కాంచి పల్లెల దాకా కోలాటాలు డాన్సులు చేసుకుంటా శోభాయాత్రలు చేసి పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకొని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసి దేశం మొత్తం మురిసిపోయింది పోర్రి. ఇంకా ముచ్చట పక్కన పెడితే అసలు అయోధ్య ముచ్చట చూద్దాం పార్రి. ఆహా, ఎన్నేండ్లకు మొత్తానికి బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించిరులా. ఇక ముందుగాల పెట్టిన అభిజిత్ ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12:29:08 మొదలుపెట్టి శ్రీరాముడికి కళ్ళకు కట్టిన వస్త్రాన్ని తీసి తర్వాత స్వామివారికి వేద పారాయణంతోని అభిషేకం చేసి తర్వాత స్వామివారికి నూతన వస్త్రాలు కట్టి షోడశోపచార పూజలు నిర్వహించి ధూపం దీపం నైవేద్యం హారతి మొదలైనవి స్వామివారికి సమర్పించి వేద మంత్రోచ్చారణ మధ్య రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిర్రుల్లా. అయితే ప్రధాని నరేంద్ర మోదీ సారు ఈ కృతువును మొత్తం పూర్తి చేసిండుల్లా. ప్రధాని మోదీ సార్ తోని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సార్ కూడా పక్కనే ఉన్నాడు. ఇక ఈ విగ్రహ ప్రతిష్టను చూడనికే దేశంలో ఉన్న అన్ని రంగాల నాయకులు పెద్ద ఎత్తునే వచ్చి బాలరాముణ్ణి ప్రత్యక్షంగా చూసిర్రు. వీళ్లే కాకుండా సామాన్య భక్తులు కూడా బగ్గనే వచ్చిర్రుల్లా. ఇక రాముని విగ్రహం గురించి చెప్పుకుంటే నల్లరాతి మీద చెక్కిర్రుల్లా బాలరాముడి ప్రతిమ ఇది. మనం చిన్నప్పుడు రాముణ్ణి నీలమేఘ శ్యాముడు అనుకుంటా పిలిచేటోళ్ళు కదా రామాయణంలా. ఇక అట్లనే దానికోసం గీ నల్లరాయిని తీసుకున్నారుల్లా. రాముణ్ణి 5 ఏళ్ల బాలుడి రూపానికి తగ్గట్టుగానే 5 ఏళ్ల బాలుడి ఎత్తుకు కాస్త అటు ఇటుగా 51 ఇంచుల విగ్రహం ఇది. స్వచ్ఛమైన బంగారంతోని విల్లంబులు తయారు చేసి రాముడి చేతిలో అలంకరించిర్రు. అచ్చుగుద్దినట్టు రాముణ్ణి ఎట్లయితే మన పురాణాలు వర్తిస్తాయో అగో గట్లనే తయారు చేసిర్రుల్లా. ఇక నా భూతో నా భవిష్యత్తు అనే తీర్ల అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కదా. తర్వాత కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ సారు సియావార్ రామచంద్రకి జై హమారే రామ్ ఆగయా హే అనుకుంటా ప్రసంగాన్ని షురూ చేసిండుల్లా. सियावर रामचंद्र की जय। श्रद्धेय मंच, सभी संत एवं ऋषिगण, यहाँ उपस्थित और विश्व के कोने कोने में हम सबसे साथ जुड़े हुए सभी राम भक्त, आप सबको प्रणाम, सबको राम राम। आज हमारे राम आ गए हैं। सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं। सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं। इस शुभ घड़ी की आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत बधाई। हमारे रामलला अब टेंट में नहीं रहेंगे। हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है
अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। 22 जनवरी 2024 ये कैलेंडर पर लिखी एक तारीख नहीं, ये एक नए काल चक्र का उद्गम है। पिछले 11 दिनों में रामायण अलग अलग भाषा में अलग राज्यों से मुझे विशेष रूप से सुनने का मौका मिला। राम को परिभाषित करते हुए ऋषियों ने कहा है, रमन्ते यस्मिन् इति रामः, अर्थात जिसमें रम जाए वही राम है। राम लोक की स्मृतियों में, पर्वत से लेकर परंपराओं में सर्वत्र समाये हुए हैं। हर युग में लोगों ने राम को जिया है। मात्र एक देव मंदिर नहीं है, ये भारत की दृष्टि का, भारत के दर्शन का, भारत के दिग्दर्शन का मंदिर है। ये राम के रूप में राष्ट्र चेतना का मंदिर है। राम भारत की आस्था है, राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नेति भी है, राम नीति भी है, राम नित्यता भी है, राम निरंतरता भी है, राम विभु है, विशद है, राम व्यापक है, विश्व है, विश्वात्मा है। ఇక దశాబ్దాల పాటు న్యాయ పోరాటం జరిగింది కదా, ఆఖరికి న్యాయాన్ని గెలిపించిన భారతదేశ న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు చెప్పిండు సారు। और भारत अब आगे बढ़ने वाला है। शताब्दियों की प्रतीक्षा के बाद हम यहां पहुंचे हैं। हम सब ने इस युग का, इस कालखंड का इंतजार किया है। अब हम रुकेंगे नहीं, हम विकास की ऊंचाई पर जाकर ही रहेंगे। इसी भाव के साथ रामलला के चरणों में प्रणाम करते हुए आप सभी को बहुत बहुत शुभकामनाएं। सभी संतों के चरणों में मेरे प्रणाम। सियावर रामचंद्र की, सियावर रामचंद्र की, सियावर रामचंद्र की। అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున అభినందనలు చెప్పిండు ప్రధాని సారు। దేశంలో ఎక్కడ చూసినా గానీ జై శ్రీరామ్ అని మారుమోగుతుంది కదా। అట్లనే ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్న మానేరు స్కూల్ పిల్లలు చూడుర్రి, మేమేమన్నా తక్కువనా అని ఎట్లా ఏకమత్ చేసిర్రో ఆ రాముని కొరకు। గీ స్కూల్ పొలగాళ్ళు ఏమో చేస్తున్నారట, చూద్దాం పార్రి। ఏంది ఏం చేస్తున్నారు పొలగాళ్ళు? అందరూ కలిసిపోయి కూసున్నారు। ఇంతకు ఏం చేసిర్రని అనుకుంటున్నారా? ఒక పారి ఈ వీడియో చూడుర్రి।
చూసిర్రా, శ్రీరామ్ అనే పేరుతోని గింత కూడా పొల్లుపోకుండా ఆర్డర్లో కూసున్నారు. మరి వీళ్ళకు చదువు చెప్పేశారు ఏదో మాట్లాడతానంట ఇనుర్రి. ముఖ్యంగా శ్రీరాముడు కేవలం ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, సగుణాలు కలిగినటువంటి ఒక గొప్ప మహానుభావ దేవుడు. అతనికి ఒక మంచి తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక తండ్రికి తనయుడిగా, ఒక మంచి భర్తగా, సమాజంలో ఒక ఆదర్శమూర్తిగా ఏ రూపంగా చూసుకున్నా రాముడు అన్ని రకాల సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అందరికి ఆదర్శము. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, అది మతాలకు అతీతంగా ఆయనకు మంచి మూర్తిమత్వం గల వ్యక్తి. అటువంటి వ్యక్తిత్వం గల దేవుణ్ణి మనం ఇక్కడ ప్రతిష్ఠించుకొని 22 తారీఖు నాడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. నిజంగా మన భారతీయులందరికీ గర్వకారణం. కేవలం భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ గర్వంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏ మతం అని అనకుండా, ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు ఇండోనేషియా, థాయిలాండ్లో కూడాను ఒక ఈ పర్టికులర్ డే నాడు వాళ్ళు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారంటే మన రాముని యొక్క గొప్పతనం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధీకృతమై ఉన్నది. ఇప్పుడు ఈ నేపథ్యంగా ఇక్కడ ముఖ్యంగా మా మానేరు పాఠశాలకు వివరిస్తున్న గొప్పతనము ఆ నేపథ్యంలోనే పిల్లలతో కొన్ని ప్రదర్శన చేయించడం జరిగింది. ఇన్నరా, కరీంనగర్ జిల్లాలున్న మానేరు పాఠశాలల శ్రీరాముని మీద భక్తితోని 100 మంది పొలగాళ్ళు గిట్ల శ్రీరామ ఆకృతితోని ప్రదర్శన చేసిర్రు. ఇప్పుడు ఏడ చూసినా కూడా శ్రీరాముని పేరే ఇనొస్తుంది కదా, కొత్తగా ఏమన్నా చేద్దామని గిట్లికి మతి చేసిర్రట ఆ స్కూళ్ళున్న ఉపాధ్యాయులు. చూస్తుంటే 2 కళ్ళు చాలతలేవు కదా. జై శ్రీరామ్. నెలన్నర సంధి ఈ అంగన్వాడీ అక్కలు సమ్మె చేస్తున్నా గానీ ఆంధ్ర గవర్నమెంట్ ఎందుకు లాపర్వా చేస్తుందో మరి. వీళ్ళు పెట్టిన డిమాండ్లు గవర్నమెంట్ ఒప్పుకుంటలేదు. గవర్నమెంట్ పెట్టిన రూల్స్ వీళ్ళు పట్టించుకోకుండా తగ్గేదేలే అనుకుంటా సమ్మె వదులుతలేరు. చూడుర్రి మరి ఈ తాపకు ఎట్లా చేసిర్రో. 42 దినాలకెళ్ళి అంగన్వాడీలు నిరసన చేస్తున్నా కూడా జగనాలు సారు అస్సలు పట్టించుకుంటేనే లేడుల్లా. అరే, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్లకు చేస్తా అన్న న్యాయం కూడా చెయ్యకపోతే ఎట్లా సారు? జీతాలు పెంచుతామని చెప్పిందే మీరు, మళ్ళీ ఏం సప్పుడు చేయకుండుంటే ఎట్లా అన్నట్టు చెప్పుర్రి. ఎన్నికలకి ఇంకా ఏడాది ఉందనుకుంటున్నాడో ఏమో జగనాలు సారు. పట్టుమని 2 నెలలు కూడా లేవు. ఆడో లోట్లేస్తేనే అధికారంలోకి వచ్చేది. పోయినసారి ఆ లోట్లతోనే గెలిచినవన్న సంగతి యాది మరిచినవా ఎట్లా? ఇక గింత చేస్తున్నా కూడా జగనాల సారు షెవ్వు మీద పేరు వార్తలేదని చెలో విజయవాడ అనుకుంటా కొన్ని ప్రాంతాల అంగన్వాడీలు కదం దొక్కిర్రు. ఇక వాళ్ళు పోనీకే ఇల్లు లేదు, ఎక్కడికక్కడనే ఆపుర్రి అని ఏపీ సర్కార్ ఆదేశాలు పంపింది. వాళ్ళు పంపినంత మాత్రాన అంగన్వాడీ అక్కలు ఊకుంటారా చెప్పుర్రి? ఏలూరులో చూడుల్లి పరిస్థితి ఎట్లున్నదో. చూసిర్రా, విజయవాడకు పోనీకి బస్టాండ్కి వచ్చి బస్సు కోసం ఎదురు చూస్తుంటే పోలీసులు వచ్చి ఆపుతున్నారు మీకు అనుమతి లేదని. ఇక తిరుపతిలో చూడుర్రి అంగన్వాడీల తిప్పలు ఎట్లున్నాయో. చూసిర్రా, రోడ్డు మీద కూసోని నినాదాలు చేస్తున్నారు పోలీసోళ్ళు. మొత్తం చుట్టుముట్టి రాళ్లను. అగో ఈ అన్నేదో మాట్లాడతానంట ఇనుర్రి. ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎక్కడ వాళ్ళు అక్కడ పోరాటం చేస్తున్నారు. ఏదో పోలీసులు అడ్డం పడినారు కాబట్టి ఈ అడ్డాలు చాలా చోట్ల పడుతూనే ఉన్నారు. మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. నేను ఎందుకు వచ్చానంటే మీకు చెప్పిపోదామని. మీరందరూ దృష్టిలో పెట్టుకోండి.
అక్కడ ఎంత సమయం జరుగుతుందో, ఎన్ని రోజులు జరుగుతుందో విడిచిపెట్టేదాకా మీరు ఇక్కడే ఉండాలా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసేదాకా మీరంతా ఇక్కడ కూర్చోవాలి. మనం అరెస్ట్ చేస్తే చేయని, జైలు పంపిస్తే పంపిని, లేకపోతే ఏం చేయదలుచుకుంటారో వాటన్నింటినీ చేయనండి. మీరు మాత్రం ఇక్కడి నుంచి చదవడానికి వాళ్ళు పంపిస్తే దూరంగా ఈ నుంచి విజయవాడకి వెళ్తాం. లేదనంటే ఇక్కడే మన పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇక్కడ రేణుగుంట పార్టీ, తిరుపతి పార్టీ, ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా మన సిఐటి సంఘాలన్నీ కూడా రేపు ఉదయానికి వందలాది మంది ఇక్కడికి చేరుకుంటారు. ఇది వేలాది మంది కాకముందే ఇక్కడి నుంచి పోలీసులు నిష్క్రమించి మనకు గౌరవంగా మనతో వ్యవహరించి నష్టం చేయకుండా మహిళల పట్ల అర్ధరాత్రి మహిళల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి ఈ ప్రభుత్వానికి ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఉందా, కనీసమైనటువంటి మానవత్వంతో ప్రవర్తిస్తా ఉందా, అన్యాయంగా అధర్మంగా ప్రవర్తిస్తా ఉంది. ఇన్నరా ఆడోళ్లను అర్ధరాత్రి రోడ్డు మీద కూసోబెట్టిన ప్రభుత్వం జగనాల ప్రభుత్వం మరి ఇంత దారుణంగా వ్యవహరిస్తదా? నిజంగా ఇది సిగ్గుచేటు అని అంటున్నాడు. అసలు నిరసన ఆపేదే లేదు, మీకు వచ్చే ఎన్నికలల్లా ఓట్లతోనే బుద్ధి చెప్తామని అంటున్నాడు అన్న. ఇక విజయవాడలో చూడుర్రి విశేషాలు ఎట్లున్నాయో. అయ్యయ్యో లొల్లి గట్టిగానే అవుతున్నది కదా. పోలీసు వాళ్ళు వచ్చి అందరిని పట్టుకుపోతున్నారు. ఆగో గాకేదో మాట్లాడుతుందంట ఇనుర్రి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాదాపు 42 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వము నిరంకుశంగా, దుర్మార్గంగా, ప్రశాంతంగా మేము ధర్నా చౌక్ దగ్గర దాదాపు 3000 మంది మహిళలు కూర్చొని ఈ రోజు జగనన్న చెప్తాం కార్యక్రమంలో కోటి సంతకాలు సేకరించి తీసుకుని వెళ్తామంటే వేలాది మంది పోలీసు వాళ్ళు వచ్చి లైట్లు ఆఫ్ చేసి టెంట్లంతా నిరవధిక నిరాహార దీక్షల్లో 6 రోజుల నుంచి కూర్చున్నాం. అవన్నీ కూడా లైట్లు ఆఫ్ చేసేసి అవంతా పెరికేసి మహిళలను కూడా చూడకుండా మగ పోలీసులందరూ కూడా లాక్కెళ్లి ఈడ్చి దౌర్జన్యంగా తీసుకుపోయి పోలీసులు బస్సుల్లో పెట్టారు. ఇది పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సుశిర్రా ధర్నా చౌక్ కాడ ఓ దగ్గర టెంట్ వేసుకుని నిరసన చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఆడోళ్లను కూడా చూడకుండా టెంట్ వీకేసిల్లు. గుంజుకొచ్చి బండ్ల కూసోబెట్టి పోలీస్ ఠానాకు తోలుకుపోయిర్రు. మీరేం చేసినా మా పోరాటం ఆగదు, మాకు న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటామని అంటుందక్క. ఇక గిట్లా చేస్తున్నారని అంగన్వాడీ అక్కలకు జగనాల ప్రభుత్వం షాక్ ఇచ్చిందిల్లా. సమ్మె చేస్తున్న అంగన్వాడీలను తీసేయాలి అని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. విధులకు హాజరు కాని అంగన్వాడీలను ఇలా మాపిటకెళ్లి తొలగించుకుంటా ఉత్తర్వులు ఇయ్యాలని సర్కార్ ఆదేశించింది. అంగన్వాడీలు విజయవాడకు వచ్చుడుతోని ఎంబడే తీసేయాలని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. ఇప్పటికే అంగన్వాడీల సమ్మె మీద ఏపీ సర్కార్ ఎస్మా ప్రయోగించిన ముచ్చట ఎరుకున్నదేనాయే. ఎస్మా చట్టంలా నిబంధనల ప్రకారం ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది. ఏందో ఏమో పోర్రి. ఇక ఈ ముచ్చట మీద చంద్రాల సారు ట్విట్టర్ ట్వీట్ పెట్టిండు. చూడు రోపారి. జగన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై రోడ్డెక్కిన అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుడు దారుణం. వైసీపీ ప్రభుత్వం తన సహజ సిద్ధమైన వేధింపులు, కక్ష సాధింపు పద్ధతులను అంగన్వాడీలపై ప్రవర్తించడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం. నిరసనలను అణిచివేయడం, అనైతిక పద్ధతిలో సమ్మను విచ్ఛిన్నం చేయడం కంటే ఆ సమయాన్ని సమస్య పరిష్కారంపై పెడితే ఇప్పటికే ఫలితం వచ్చుండేది. అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం చర్యలకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి తన అహాన్ని పక్కన పెట్టి అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అని ట్విట్టర్ పీటలో రాసుకొచ్చిండు సారు. ఇక ఒక దిక్కు అంగన్వాడీలు మొదలుపెట్టి మున్సిపాలిటీ వాళ్ళ దాకా అందరూ ఆంధ్ర గవర్నమెంట్ మీద అలిగి సమ్మెలు చేస్తంటే ఇంకో దిక్కు ఆంధ్ర ముఖ్యమంత్రిని పల్లకీలో కూసోబెట్టి మరీ ఊరేగింపు చేస్తుర్రు. ఎందుకై ఉంటదులా చూడు రోసారి. ఈ గోయిడ పల్లకిల కొత్త పెళ్లి కొడుకును కూసోబెట్టి ఊరేగిస్తుర్రు. ఎవరినో గుర్తుపట్టి రానుల్లా ఆయనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నమ్మిన బంటు, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొరసారు.
అగో పబ్లిక్ అయితే మస్తు ఖుషీలా ఊరేగిస్తుంటే మరి సార్ ఎందుకో చిన్నబోయి ఉండేంది అని చూస్తురా ఎట్లా? అదేం లేదుల్లా, సారు కూడా మస్తు హ్యాపీలోనే ఉన్నాడు గాని కరెంటు తీగల కరెంటు లోపల ఉన్నట్టు సారు కూడా లోపల మస్తు హ్యాపీగా ఉన్నాడుల్లా. ఇక అసలు ముచ్చటి ఏంటంటే ఆంధ్రలో ఉన్న మన్యం జిల్లా పార్వతీపురంలో ఉండే పాచిపెంట మండలంలో ఉన్న మోసూరు గ్రామానికి దాదాపు 19 కోట్ల రూపాయలతోని రోడ్డు వంతెన గిట్ల కట్టించిండట సారు. కొన్ని ఏండ్లకెంచి ఎవరు ఏపీయలేదు. చిన్న ముఖ్యమంత్రి రాజన్న దొర సారు ఏపిచ్చేసరికి గిట్ల కార్లు వచ్చిన సారును ఎదుర్కొని గిట్ల డెకరేషన్ చేసిన పల్లకిలా సారును లోపల ఊకోబెట్టి సారు ఏదైతే రోడ్లు వేపించిండో గదే రోడ్డు మీద ఊరేగించి వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ కృతజ్ఞతను గిట్ల చెప్పుకున్నారు. ఇక అధికారంలో పని చేయకపోతే ప్రతిపక్షంలో ఎట్లా కూర్చోబెడతారో గట్లనే పని చేసిన వాళ్ళను నెత్తిన కూడా పెట్టుకుంటారు జనాలు. ఇప్పటికన్నా ఈ ముచ్చట యాద్ మరవకుర్రి లీడర్లు అంటుర్రు, ఇంకా వాళ్ళ ఇలాకల రోడ్లు వాడని పబ్లిక్. ఇక అయోధ్యల రాముని ప్రాణ ప్రతిష్ఠ మంచి రోజు కాబట్టి గిట్లా పొన్నూరు మండలంలో ఉన్న నండూరులా శ్రీమంతం జరిగిందిలా. హాగో అక్క, అయోధ్యల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది ఓకే, ఇవాళ మంచి రోజు అది ఓకే, కానీ శ్రీమంతం ఏందక్క అంటారా ఎట్లా? అయితే ఈ పిలవని శ్రీమంతంకు పోయొద్దాం రారి. ఇప్పుడు నేను ఒక వింత ముచ్చట పట్టుకొచ్చిన చూడుర్రి. ఏంది ఎద్దు మీద బట్టలేసి దాన్ని మొక్కుతున్నారు? సంక్రాంతి పండుగ అయిపోయింది, కొంపదీసి గంగిరెద్దు కాదు కదా అని అనుకుంటుర్రా? కాదుల్లా, అది ఆవు. మరి ఏం చేస్తున్నారు? ఆవుకు పూలదండేసి పేయి మీద బట్టలు పెట్టిరు అని సోచాయిస్తున్నారా? ఒక్కపారికి ఈ వీడియో చూడుర్రి. అగో మళ్ళా గదే చూపిస్తున్నాడు. ముచ్చటేందో చెప్పురా వారి అంటే ఆవును చూపిస్తున్నావు మాటి మాటికి అంటారా? ఈ ఆవుకి శ్రీమంతం చేస్తున్నారటనుల్లా. ఆవుకు శ్రీమంతమా? ముచ్చట ముద్దుగున్నది. అగో గీ అక్క చెప్తుందంట ఇనుర్రి. జిల్లా పొన్నూరు మండలం నండూరు గ్రామం. నా పేరు సంకట శేషు. మేము గోమాతను కొనుక్కొచ్చుకొని 4 సంవత్సరాలు అయింది. మేము శ్రీమంతం చేద్దామని నా నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడు వచ్చింది ఆ బాధ్యత మాకు. వాళ్ళ ప్రతిష్టని అయోధ్యలో ప్రతిష్టని చేస్తున్నాం, అందుకని చేసాం. గోమాతను తీసుకొని 4 ఏళ్ళు అవుతున్నది. ఇప్పుడు శ్రీమంతం చేసే భాగ్యం మాకు కలిగింది అని అంటున్నది అక్క. అగొగ్గి అన్న మాట్లాడతాడంట ఇనూరి. నండూరు గ్రామం ఇదే. మేము గోమాతకి శ్రీమంతం చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అందులోని వాళ్ళ అయోధ్యలో శ్రీరాముడిని అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. దాని సందర్భం కూడా కలిసి వస్తాం వల్ల ఎన్నో జన్మల పుణ్యం అని నేను భావిస్తున్నాను. ఎన్నేళ్ళు అయిందే అన్న గోమాతను తీసుకొని? 4 సంవత్సరాలు అయింది. నేను ఇట్లాంటి చేసినప్పుడు 2-3 ఫంక్షన్లకు కూడా వెళ్ళాను. అది చూసిన కాడి నుంచి నేను కూడా ఇలా చేయాలని అనుకున్నాను. ఈ ప్రపోజల్ ఎప్పుడైతే మా అమ్మగారు నాన్నగారికి చెప్పగానే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి నీ ఇష్టం చేద్దామని అన్నారు. అందుమూలన చేసుకున్నాము. సంతోషంగా ఉంది. దాని తోడు అయోధ్యలో రాముడిని కూడా ఇదే రోజు రాముడిని అక్కడ అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్న రోజు కూడా వస్తాం వల్ల నేను ఈ జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. ఈనరా శ్రీరామ ప్రతిష్ఠ రోజే మా గోమాతకి శ్రీమంతం చేసుడు సంతోషంగా ఉన్నది అని అంటున్నాడు అన్న. అగో ఇంకో అక్క మాట్లాడుతుందంట ఈనూరి. గోమాత అంటే లక్ష్మీదేవితో స్వరూపం ఉంది. మనకి అనాగరికంగా కానించి పురాతన కానించి ఆవును పూజించడం మనకి ఉన్నదేను. ఈరోజు ఈ అయోధ్యలో బాలరాముల ప్రతిష్ఠ జరగటం అదొక గొప్ప కార్యక్రమం. ఆ రోజునే ఈ శ్రీమంతం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఈ అవకాశం మాకు కల్పించినందుకు రెడ్డి పెదనానికి మా శేషామ్మకి ఎన్నో జన్మల పుణ్యం ఫలం వాళ్ళకి వచ్చింది చూసిన భాగ్యం మాకు కలుగుతుంది.
చూసిరుగా. ఇక ముచ్చటేందంటే నండూరు గ్రామంలో సంకటి రెడ్డయ్య, సంకటి శేషు, నరేంద్ర కుమార్లు గత 4 ఏళ్లకెళ్లి గోమాతను పెంచుకుంటున్నారట. ఇక గోమాతకు శ్రీమంతం చేయాలనే ఆలోచన ఎప్పటికెల్లో ఉన్నదట. ఇక ఇవాళ అయోధ్యల శ్రీరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేపట్టిన నేపథ్యంలో మంచి రోజు కావుడుతోని పొన్నూరు మండలం నండూరు గ్రామంలో గోమాతకు శ్రీమంతం కార్యక్రమం చేసిర్రు. ఈ శ్రీమంత కార్యక్రమానికి గ్రామంలో ఉన్న ఆడోళ్లే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ఆడోళ్లు అట్లనే భద్రాచలంకెళ్లి కూడా ఆడోళ్ళు వచ్చిర్రట. ఈ గోమాతకు చేసిన శ్రీమంత కార్యక్రమంలో గోమాతకు చీరలు, గాజులు, పూలు, పండ్లు సమర్పించిర్రట. ఆడోళ్ళకి ఎట్లయితే శ్రీమంత కార్యక్రమం చేస్తారో అగో గట్లనే గోమాతకు కూడా శ్రీమంత కార్యక్రమాన్ని చేసిరట. ఈ గోమాత శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొనడు వల్ల 7 జన్మాల పుణ్యం కలుగుతుందని గాడున్న ఆడోళ్ళు ఆనందంలో మునిగి తేలుతుర్రట. దేశమంతా భక్తిల మునిగి జై శ్రీరామ్ అనుకుంటా గుళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఈ మూతవార్లు చూడుర్రి వాళ్ళ పనిలాళ్ళు ఎట్లా ఉన్నారో. ఈ దొంగలు పాడుగాను అయితే ఇంట్లల్లా లేకపోతే గుడ్ల పడుతున్నారు. ఈ ముచ్చట మనం దినాలు చూస్తూనే ఉన్నాం. అరే ఇంట్లోకెళ్ళి కాళ్ళు బయట పెట్టాలన్నా కూడా గుబులైతున్నది. ఏడంగా ఈ బడవేగాళ్ళు వచ్చి ఇంట్లోకి జొరుతారో అని. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు రా వారి అంటే ఒకపారి మీరే చూడుర్రి ఈ ముచ్చట. గుళ్ళ ఉండే హుండీలకెళ్లే పైసలు కొట్టేసినట్టున్నారు కదా. మరి ఇంత అధ్వానమా? ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడక సోమలింగేశ్వర స్వామి గుళ్ళ, తాటిపూడి గ్రామంలో ఉన్న కోదండ రామస్వామి గుళ్ళ, గరికపాడు గ్రామంలో ఉన్న కోదండ రామస్వామి గుళ్ళ ఉన్న హుండీలను దగ్గరలో ఉన్న పంట పొలాలకు ఎత్తుకపోయి గాన్నే హుండీ తాళాలను వలగొట్టి హుండీలో ఉన్న పైసలను ఎత్తుకపోయిరట. పొద్దుగాల గుళ్ళకొచ్చే పంతులకు కానుకల హుండీలు కనపడకపోవడంతోనే గుడి కమిటీ నిర్వాహకులకు సమాచారం అందించిరట. ఒకటే పారి 3 గుళ్ళ హుండీలు చోరీ చేయుడు దారుణమని అంటున్నారు. దొంగలు గుళ్లను టార్గెట్ చేసుకుని హుండీలను చోరీ చేస్తున్నారని అక్కడున్నోళ్ళు అంటున్నారు. గుళ్లకు రక్షణ లేకుండా పోయిందని అంటున్నారట గాడున్న జనాలు. పోలీసోళ్ళు జర రాత్రి సమయాలలో తిరగాలని గాడున్న స్థానికులు అంటున్నారట. ఓ పోలీసోళ్ళు జర మాపటీలు పూట ఒక కన్నేసి ఉంచురి సార్లు. ఒకటే పారి 3 గుళ్ళల్లో చోరీ అయినాయి అంటే మరి పోలీసోళ్ళు ఏం చేస్తున్నారు అంటారు కోసాకరికి. అయోధ్యల కొలువు తీరిన రామ్లల్లా దేశమంతా మారుమోగింది రామనామ స్మరణల. చలో విజయవాడని నిరసన చేసిర్రు అంగన్వాడీలు. వాళ్ళని చూస్తే నీకు గోసైత లేదా జగనాలు. గోమాతకు శ్రీమంతం చేసిర్రు. ఆడోళ్ళ లెక్కనే పండ్లు ఫలాలు పెట్టిర్రు. ఉప ముఖ్యమంత్రిని పల్లకిల మోసిర్రు. రోడ్డు వంతెన ఏపిచ్చుడుతోని పొగిడిర్రు. ఇయ్యి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.